హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025కు సంబంధించి అసలు ఈ యోగా దినోత్సవం ఎక్కడ జరిగింది, దీని థీమ్ ఏంటి, ఈ యోగా దినోత్సవం ద్వారా మనం అసలు ఎన్ని వరల్డ్ రికార్డులను సాధించామనే అంశాలని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ విషయాలన్నీ కూడా మన ఇంపార్టెంట్ MCQs రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మొదటి ప్రశ్న, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటాం? ఆన్సర్ ఆప్షన్ బి జూన్ 21. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో జరుపుకోవడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2015. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ నగరంలో జరుపుకున్నాము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఢిల్లీ. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐరాస యొక్క ఎన్నవ సమావేశంలో ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంను నిర్వహించాలని ప్రతిపాదించారు? ఆన్సర్ ఆప్షన్ బి 69వ సమావేశంలో. తర్వాత క్వశ్చన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ సంవత్సరంలో ఐరాస యొక్క ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంను నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ సి 2023. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో జరుపుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎన్నవ యోగా దినోత్సవం? ఆన్సర్ వచ్చేసి బి 11. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో జరుపుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. నెక్స్ట్, 2025లో అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఏ నగరంలో నిర్వహించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవంలో నరేంద్ర మోదీ యోగాను ఏ దృక్పథంగా పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి హ్యుమానిటీ 2.0. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఏ సామూహిక యోగా కార్యక్రమం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి యోగా సంగమ. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవంలో దేశవ్యాప్తంగా పాల్గొన్న వారి సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ బి 2 కోట్లకు పైగా. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ఎంతమంది గిరిజన విద్యార్థులు చేసిన సూర్య నమస్కారాలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి 22,122. కొన్ని పేపర్స్లో అలా 25,000 కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈ 2 ఆప్షన్స్లో ఏది ఉన్నా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగాసనాలకు ఎన్ని గిన్నిస్ బుక్ రికార్డులు లభించాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2. గిన్నిస్ రికార్డ్స్ అయితే 2 అండి, వరల్డ్ బుక్ అయితే 21 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగాసనాలకు ఎన్ని వరల్డ్ బుక్ రికార్డులు లభించాయి అంటే ఆన్సర్ ఆప్షన్ బి 21. నెక్స్ట్ క్వశ్చన్, యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్ని రకాల ఇతివృత్తాలతో యోగాసన కార్యక్రమాలు చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆన్సర్ ఆప్షన్ డి 26 జిల్లాలలో 26 ఇతివృత్తాలతో యోగాసన కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత ప్రశ్న, యోగా పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ బి పతంజలి మహర్షి. తర్వాతి ప్రశ్న, యోగా డేను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆయుష్ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రతాప్ రావ్ జాదవ్.
నెక్స్ట్ క్వశ్చన్, యోగాంధ్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏ నినాదాన్ని ప్రచారం చేశారు? ఆన్సర్ వచ్చేసి హర్ఘర్ యోగా. నెక్స్ట్ క్వశ్చన్, యోగాంధ్రలో భాగంగా 2000 మంది పడవలపై ఈ నదీ తీరాన చేసిన యోగాసనాలు ప్రపంచ రికార్డుని సృష్టించాయి. ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణా నది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.